నాకు బస్సులు లారీలు ఉంటే పరిచర్య బాగా చేస్తాడంట. దేనికంటే లారీ అంటే పెద్ద స్టేజ్ వేస్తాడంట, పెద్ద సౌండ్ సిస్టమ్ ఉండాలంట ఆయనకి. నిజంగా చెప్తున్నా, ఆలోచనలు ఉన్నవాడు ఎప్పుడు దేవుని పని చేయలేడు. నువ్వు ఎలాగున్నావో ఉన్న స్థితిలోనే దేవుని పని చెయ్యి. ఏ సమయానికి దేవుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నాకైతే ఏ సౌండ్ సిస్టమ్ లేదండి, నాకు ఉన్నంతలోనే నేను దేవుని సేవ చేస్తాను. నేను ఎక్కడుంటే అదే వేదిక అనుకుంటా. నేను ఎక్కడ కూర్చుంటే దేవుని అభిషేకం నాతో ఉంటే నేను అక్కడే దేవుని వాక్యం చెప్పడానికి చూస్తా. అది ఒక్క వ్యక్తికైనా సరే. ఇప్పుడు నాకు దేవుని వాక్యం చెప్పాలంటే నా ముందు 1000 మంది అవసరంలే, నాకు పెద్ద స్టేజ్ అవసరంలే. అంత పెద్ద స్టేజ్ ఎంతో ఇక్కడ కూర్చుని వాక్యం చెప్పడం కూడా అంతే నేను భావించేది. దావీదు దగ్గర ఉంది చిన్న రాయి, ఆ చిన్న రాయితోటి యుద్ధానికి దిగాడు. నీవు కూడా నీ జీవితంలో నీకున్న దాంట్లోనే దేవుని నీ పని నువ్వు కొనసాగించాలి. వ్యాపారమైన, పరిచర్య అయినా, కుటుంబ జీవితమైనా, ఏది ఉంటే దాన్ని బట్టే నువ్వు ముందుకు కొనసాగు. అదే నీకు ఆశీర్వాదం.